ముచ్చటా వెబ్సైట్లో ఒక ఆసక్తికరమైన కథనం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. వివరాల్లోకి వెళితే, నిన్నే కదా మనం చెప్పుకున్నది ప్రతిపక్షం ప్రధానంగా ప్రశ్నించబడుతున్న విశేషం గురించి కదా. ఈ సినిమాలో క్లైమాక్స్ కేసీఆర్ ప్రశ్నించబడే సీన్. అసలు ఓ కమిషన్ ఎదుట వాళ్ల ప్రశ్నలకు కేసీఆర్ జవాబులు చెప్పటం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం. ఎందుకు? తను ప్రశ్నను సహించడు కాబట్టి. ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు. అంతకుముందేమో గాని తను అధికారంలోకొచ్చాక ఆ ప్రశ్నను సహించలేని తనం పీక్స్కు చేరింది. అది ఎంతలా అంటే, మీడియా ప్రశ్నించలేదు. ఆర్ఎఫ్సి భూముల యవ్వారం కావచ్చు, మరింకేమైనా భయాలు కావచ్చు. రామోజీరావు కేసీఆర్ జోలికి వెళ్లేవాడు కాదు. అతిరథ మహారథులు ఎవరైనా సరే అందరినీ తన వద్దకే రప్పించుకునే రామోజీరావు అనే అక్షర నియంత మరో రాజకీయ నియంత దగ్గరికే వెళ్లినట్టు గుర్తు. సరే, ఆ లక్షనాగళ్లు గట్రా వివాదాలు విమర్శలు ఎలా ఉన్నా, ఆంధ్రజ్యోతి మొదట్లో కేసీఆర్కు అనుకూలంగానే ఉన్నా తరువాత ఎక్కడో బెడిసింది. రాధాకృష్ణ ఒక్కడే మీడియాలో కేసీఆర్ పట్ల విమర్శనా దృష్టితో ఉన్నాడు. యాడ్స్ ఆపేయడం వంటివి ఎన్ని ఎదురైనా తాను నిలబడ్డాడు. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ వైరంలో రాధాకృష్ణ చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాడు కాబట్టి అలా కేసీఆర్కు వ్యతిరేకమయ్యాడేమో కూడా తెలియదు. జగన్ కేసీఆర్కు జాన్ జిగ్రియే. ఇద్దరూ కలిసి గోదావరి టు పెన్నా బృహత్తర ప్రణాళిక కూడా అమలు చేయాలనుకున్నారు సంయుక్తంగా. సో సాక్షి కేసీఆర్ అనుకూల ధోరణే ఈ రోజుకు కూడా. తను అధికారంలోకొచ్చాక ఎప్పుడో ఓసారి ఇంటర్వ్యూ, కాని తనకు నచ్చిన ప్రశ్నలు మాత్రమే. వాటికి తను చెప్పదలుచుకున్న సమాధానాలే. మన తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు రమ్మంటే వేరే ఏ ఇతర పార్టీ నాయకుడు వచ్చినా నేను రాను అని చెప్పాడు. దాంతో తనొక్కడినే పిలిచి ఇంకెవరూ రాకుండా తనతో మాత్రమే ఆవిష్కరింపజేశాడు ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. బాహుబలిలో శివగామిలాగా కేసీఆర్ మాటే శాసనం. గీత గీస్తే అది లక్ష్మణరేఖే. టీవీ ఛానళ్ల గురించి చెప్పనక్కర్లేదు. అసలు చట్టసభల్లో తనను ప్రశ్నించేవాడు ఉండకూడదు అన్నట్టుగా టీడీపీ కాంగ్రెస్ ను, చివరకు కమ్యూనిస్టులను కూడా వదల్లేదు. చీల్చి చెండాడి తొక్కేసి కకావికలం చేశాడు. రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు క్యాంపులో ఉండి తనకు కంట్లో నలుసుగా మారుతున్నాడనే భావనతో ఓటుకు నోటు కేసులో భలే దొరకబట్టాడు. తరువాత కూడా మరేవో కారణాలతో జైల్లో వేశాడు. అంతే తప్ప తెలంగాణ ఏ ఇతర పార్టీ నుంచి ఏ ప్రముఖ నాయకుడు కేసీఆర్ను పల్లెత్తు మాట అనేవాళ్లు కాదు. అలా మేనేజ్ చేయగలిగాడు కేసీఆర్. ప్రశ్నించేవాళ్లు ఎవరెవరు, ఏం చేస్తున్నారు, దానికోసం దేశంలోనే ఎక్కడా లేనంత భీకరమైన ఫోన్ ట్యాపింగ్, చివరకు బిడ్డ అల్లుడి మీద కూడా అసలు ప్రశ్నించే వాతావరణమే లేకుండా చేసుకోవడంలో ఇదొక భాగం. సీన్ కట్ చేస్తే అదే రేవంత్ రెడ్డి సీఎం. నాకెదురు లేదు అనుకున్న కేసీఆర్ ప్రస్తుతం నథింగ్. ఇల్లు కదలని ప్రజానాయకుడు. అసలు ప్రశ్నను సహించని ఎదుర్కోని కేసీఆర్ ప్రస్తుతం ఓ కమిషన్ ఎదుట ప్రశ్నించబడడం అనే సీన్ అందుకే విశేషం, ఆశ్చర్యం. అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు టైం అంటే కాలమహిమ. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే ముందు ఫోటో ఇది. బీఆర్కేఆర్ భవన్ కు కార్యకర్తలు బహిరంగ సభకు వెళుతున్నట్టుగానే చేతికి దట్టి ఈ కమిషన్ల విచారణతో ఏమవుతుంది అనే మరో ప్రశ్న. కాని కేసీఆర్ ను నువ్వు తప్పు చేశావు, జవాబు చెప్పు అని ప్రశ్నింపజేస్తూ కార్నర్ చేయడం ఇది కొత్తేమీ కాదు. విచారణను ఎదుర్కోవడంలో కేసీఆర్ మొదటివాడూ కాదు, చివరివాడూ కాదు. అంతకుముందు మాజీ ప్రధాని ఏకంగా కోర్టు విచారణకే హాజరయ్యాడు నిందితుడిగా. అది తను ఉద్ధరించిన పార్టీకే కోపమొచ్చి. ఇదే కేసీఆర్ కు గతంలో గురువు, నాయకుడు చంద్రబాబు కూడా వైఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుప్పం విచారణ కమిషన్ ఎదుట హాజరైనట్టు గుర్తు. అయితే వాళ్లప్పుడు పదవుల్లో లేరు. పదవులు దిగిపోయాక లాలూ కొన్నేళ్లపాటు జైల్లో ఉన్నాడు. ఇందిర కూడా అరెస్టైంది. కాకపోతే అరెస్టు, కొన్ని గంటల్లోనే విడుదల అంతా నాటకీయం. అంతెందుకు, సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అప్పటికప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సొచ్చింది. సో టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్. అదే అల్టిమేట్. నాకు శుక్రమహర్దశ నడుస్తోంది. నేను ప్రశ్నకు, విమర్శకు, పరాజయానికి అతీతమనుకున్న ఎవరైనా సరే అది కొన్నేళ్లే అని గుర్తించుకోవాలి. కానీ అధికారం, కుర్చీ ఆ నిజాన్ని గుర్తించనివ్వదు. అది చెప్పదలిచింది. ఏమో, రేపొద్దున్న ఇదే రేవంత్ రెడ్డికి ఈ దుస్థితి ఎదురవుతుందా? ఏమో, టైం ఏం రాసిపెట్టిందో.